నిన్న రెస్పాన్స్ షీట్ సంబంధించి అడ్మిన్ గారు అందరికంటే ముందే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఎందుకంటే అడ్మిన్ గారు ప్రజెంట్ కోర్టులోనే వర్క్ చేస్తున్నారు. మనం గత నుంచే ఒక విషయం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాం. మన దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండి అవసరమైతేనే వీడియో చేస్తాము. ఇది గతం నుంచి ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, టాపిక్‌లో వచ్చేద్దాము. ప్రజెంట్ చూసారంటే ఆల్రెడీ కోర్టులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అవుట్‌సోర్సింగ్ మీద, అది ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, టైపిస్ట్ కానివ్వండి, కాపీస్ట్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, ఎవరైనా సరే అవుట్సోర్సింగ్ మీద ఉన్నవాళ్ళు మీకు కాంపిటీషనా అంటే దీన్ని బట్టి మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం బట్టి మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అడ్మిన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కోర్టులోనే ఒక కోర్టులో దాదాపు ముగ్గురు ఎగ్జామ్ బాగా రాశారు. ఎగ్జామ్ బాగా రాయడం మాత్రం కాదండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరి వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మీకు కాంపిటీషన్ ఉన్నారా లేదా అనేసి. ఓకేనా. సెకండ్ విషయం చూసారంటే మీకు అన్ని జాబ్ సంబంధించి మీకు ఏమైనా సాలరీ గురించి కానివ్వండి, డ్యూటీ గురించి కానివ్వండి, కాంపిటీషన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాంపిటీషన్ గురించి కానివ్వండి, మనం డేటా అనలైజ్ చేసి డైరెక్ట్గా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా స్టాఫ్, వాళ్ళతో మాట్లాడిస్తాం. ఇక్కడ చూడండి ఒక డేటా, ఈ డేటా చూసారంటే చాలా యూట్యూబ్ ఛానల్లో ఇవే చూపిస్తూ ఉన్నారు. కాకపోతే దీంట్లో అవుట్సోర్సింగ్ మీద ఉన్న నంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అయ్యారంటే లేదు. ఎందుకంటే మీరు అప్లై చేసే విండో ఏదైతే క్లోజ్ అయిన తర్వాతే వాళ్ళకి విండో అప్లై చేసుకోవడానికి విండోని ఓపెన్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నంబర్స్ మాత్రం కాంపిటీషన్ అనేది కాదు. ఓకేనా. సెకండ్ థింగ్ చూసారంటే వాళ్ళకి ఎంత మార్క్స్ వరకు యాడ్ అవ్వచ్చు ఆ డేటా కూడా చూపిస్తానండి. హైయెస్ట్ మార్క్స్ చూసారంటే దాదాపు ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. ఇక్కడ మెన్షన్ చేశాను దాదాపు 20 మార్క్స్ వరకు వాళ్ళకి యాడ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమంటే అసలు దీంట్లో నెగిటివ్ మార్క్ లేకపోవడం వల్ల లక్ ఫ్యాక్టర్ అయితే కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ చదువుకున్నవాడు కూడా తెలియదు కాబట్టి. సో మీ మార్క్స్ అనేది పోస్ట్ చేయండి. అవుట్సోర్సింగ్ మీద ఉన్న డేటా కలెక్ట్ చేద్దాము. మీ డేటా కూడా ఇంట్రెస్ట్ ఉంటే పోస్ట్ చేయండి. మనం ఫర్దర్గా సర్వే చేసి ఆ కన్సల్ట్ స్టాఫ్తో ఇట్లా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను.